ఏపీకి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలకు సంబంధించిన ముగ్గురు మహిళా ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన సమస్యలు అసెంబ్లీ వేదికగా తెలియచేయాలి, పరిష్కరించాలని నడిబిగించారో ఏమో కానీ దాదాపు అన్ని రోజులలో కూడా సమస్యలు అసెంబ్లీలో వివరించారు. ముఖ్యంగా రంపచోడవరంకి సంబంధించి ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి, ప్రతిపాడి ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఇటు తుని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు అంటే సుదీర్ఘకాలంగా ఉన్న సమస్యలు, తాత్కాలికంగా ఉన్న సమస్యలు మనం ఏ విధంగా పరిష్కరించాలి, ముఖ్యంగా ప్రజలు ఈ సమస్యల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నీటి సమస్యలు కావచ్చు, అంతకుమించి రహదారులు, ముఖ్యంగా ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించి రహదారులు ఏదైతే రహదారులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు, ఇంకా రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి గిరిపుత్రులకు ఉన్న ప్రధానమైన సమస్యలు, రంపచోడవరం నియోజకవర్గంలో ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరిస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజల మనసులో పూర్తిగా ఉండిపోతుంది. ఈ సమస్యలు మనం పరిష్కరించాలనే విధంగా మిర్యాల శిరీషాదేవి కూడా పేర్కొన్నారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా దాదాపు అసెంబ్లీ రోజులు అన్ని రోజులు కూడా సమస్యలను పరిష్కరించే దిశగా అయితే మాత్రం అసెంబ్లీలో చర్చ జరిపారని చెప్పుకోవచ్చు. అలాగే బేసిక్ ఫెసిలిటీస్ తోటి ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కరెంట్ కానీ, రోడ్స్ కానీ, అలాగే మంచినీరు కూడా లేదు అధ్యక్ష వాళ్ళకి. మా కోటనందూరు మండలంలో అల్లిపూడి, అప్పలరాజుపేట, బొద్దవరం, బిళ్ళనందూరు, అలాగే తొండంగి మండలం వచ్చేసి ఏ కొత్తపల్లి, తొండంగి, దానవాయిపేట, పైడికొండ అధ్యక్ష. అలాగే తున్ని మండలం వచ్చేసి లోవకొత్తూరు, వెలమకొత్తూరు, ఎస్ అన్నవరం, హంసవరం లాంటి గ్రామాల్లో ఈ మౌలిక సదుపాయాలు కూడా వెంటనే కల్పించాలని మీ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను. సుమారు 3200 ఎకరాలకు రైతుల నుండి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ అమాయక రైతులు మొత్తము 2400 మంది. తొండంగి, ఏవి నగరం, కోదాడ, పెరుమాళపురం, ఒంటిమామిడి మరియు కొత్తపాకల్ పంచాయతీల నుండి ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. కానీ 2014-2019 మధ్య మన టీడీపీ ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవటం జరిగింది అధ్యక్ష. కాకపోతే మొత్తం తీసుకున్న 3200 ఎకరాలలో సుమారు 987 ఎకరాలకు రైతులు ఇంకా నష్టపరిహారం తీసుకోలేదు అధ్యక్ష. వీరి సంఖ్య 1287 మంది రైతులు అధ్యక్ష. అలాగే అరవిందో, కాకినాడ, గేట్వే పోర్ట్, డివీస్ వంటి సంస్థలు మా భూముల్లో వ్యాపారాలు చేసి కోట్లలో లాభాలు గడిస్తున్నారు అధ్యక్ష. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రెవెన్యూ మంత్రి వర్యులకు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి వర్యులను కోరేది ఏమిటంటే మా రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా నిరుపయోగంగా ఉండే భూమిని, ఏ సంస్థకు అలాట్ చేయని భూమిని రైతులకు వాపసు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్లో జరుగుతున్న పొల్యూషన్ కూడా అదుపు చేసి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఎస్ఈజెడ్కు వచ్చిన సంస్థలు మా ప్రాంతానికి ఏమీ న్యాయం చేయట్లేదు అధ్యక్ష. ఉద్యోగాలు మరియు కాంట్రాక్ట్ వర్కులు కూడా బయట వారికే ఇచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి ఒక శాసనసభ కమిటీ వేసి ఈ ప్రాంతం వారికి న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష.